హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బామా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? డ్యూ డేట్ అయితే ఇచ్చేసారు. రేపు ఒక్కరోజే టైం ఉంది. సో అందుకని హాస్పిటల్ బ్యాగ్స్ సర్దేస్తున్నాము. నేను కూడా చాలా యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూసి ఆ, నాకు ఐడియా లేదు ఏం సర్దాలి ఏంటి అని. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు కూడా డెలివరీ అక్కలు ఇద్దరు ఉన్నారు, డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరికి హాస్పిటల్ బ్యాగు ఇలా తీసుకెళ్ళడం అదేమీ లేదు. ఇండియాలో డెలివరీ అయింది కాబట్టి వాళ్ళకి. ఇప్పుడు ఇండియాలో కూడా హాస్పిటల్ బ్యాగ్స్ అన్నీ కామన్ అయిపోయాయి. మనలో ఏంటంటే బేబీ బయటకు వచ్చే వరకు ఏమి కొత్తవి కొనకూడదు, వేయకూడదు అనే ఇట్లాంటి కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. సో ఇక్కడ తప్పట్లేదు. సో నా హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి, నేనేమేమి పెట్టుకుంటున్నాను అన్నది మీకు చూపిస్తాను. నేను నా హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి సర్దుతున్నానో అవన్నీ చూపిస్తాను. ఆల్మోస్ట్ అన్ని ఇండియాలో తీసుకున్నవే. ఇక్కడ చిన్నపిల్లల బట్టలు కానీ అన్నీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. చిన్నపిల్లలు అనే కాదు, ఇక్కడ బట్టలు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ అయితే బేబీ కోసం ఒక టవల్ తీసుకున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 240 చేంజ్ అట్లా పడింది. చాలా బాగుంది, సాఫ్ట్గా కూడా ఉంది. బేబీకి ఇది ఇట్లా ఎలా వచ్చింది మీకు చూపిస్తాను. ఇట్లా వస్తుంది అన్నమాట. బాగుంది, యూనిక్ అని వచ్చింది. అంటే మాకు పుట్టేది బేబీ బాయ్ ఆర్ గర్ల్ తెలియదు కాబట్టి మేము జెండర్ తెలుసుకోలేదు. ఎందుకంటే ఇది మా ఫస్ట్ బేబీ. సో ఆ ఎగ్జైట్మెంట్ మిస్ అవుతామని చెప్పి జెండర్ తెలుసుకోలేదు. మాకు ఎవరైనా ఓకే కాబట్టి. ఇది బేబీ కోసం టవల్ లాగా, బట్ టవల్ కాదు. తర్వాత ఇవి డైపర్స్ బేబీ కోసం, హ్యాండ్ గ్లౌజెస్, ఇవి సాక్సెస్ తీసుకున్నాము. సాక్సెస్ ఒక 3 పేర్స్ వరకు పెట్టాము. సాక్స్లో ఒక 3 పేర్స్ పెట్టాము, హ్యాండ్ గ్లౌజ్లో ఒక 3 పేర్లు పెట్టాను. ఇక్కడ డ్రెస్ కోడ్ ఖచ్చితంగా ఇది ఉండాలన్నమాట. ఇట్లా ఫుల్ కవర్డ్ డ్రెస్ ఉంటేనే బేబీకి అలౌ చేస్తారన్నమాట. నార్మల్ మనకు అక్కడ జుబ్బాలు అవి ఉంటాయి కదా, అట్లాంటి కుదరదు. ఎందుకంటే వెదర్ ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటివే వేయాలి. ఇలాంటి జంప్ సూట్ లాంటివి ఒక 3 పేర్స్ పెట్టాను. 1 ఇది ఒకటి అందులో, అండ్ 2 పెట్టినట్టున్నా. అండ్ ఇంకొకటి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఒక 2 పెట్టాను. ఇవి బాగున్నాయి కదా, చిన్న చిన్నవి. ఇదొకటి అండ్ ఇదొకటి. ఇదొకటి. ఇది నాకు కట్టుకోవడానికి. ఇవి చిట్టి చిట్టి బేబీ సాక్స్లు 3 పేర్స్ పెట్టాను, బేబీ సాక్స్లు. ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ ఈ రెండిట్లో తీసుకున్నవి ఇండియాలోని. ఇఫ్ ఇన్ కేస్ అవసరం అవుతుందేమో అని చెప్పి మిల్క్ బాటిల్ ఒకటి పెట్టాము. అంటే అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో ఎందుకన్నా మంచిది అని చెప్పి ఒక చిన్న బేబీ బాటిల్ ఒకటి పెట్టుకున్నాము. ఇక్కడ వరకు బేబీవి. బేబీకి బట్టలు కానీ టవల్ కానీ ఇంకొక టవల్ కూడా పెట్టాము. ఇది కూడా బేబీ కోసమే, సాఫ్ట్ టవల్ అన్నమాట. వైప్స్ తీసుకున్నాము. అండ్ ఇవి హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చో లేదో కానీ ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాము ఇక్కడ. ఎందుకంటే చాలా కాస్ట్ ఉన్నాయి. స్కిన్ కేర్ కూడా, బేబీ షాంపూ, బేబీ పౌడర్. ఇదేమి హాస్పిటల్కి తీసుకెళ్లేది కాదు, బట్ మీకు చూపిస్తున్నాను. పౌడర్, బాడీ లోషన్, జెంటిల్ వాష్, అండ్ ఇంకా ర్యాష్ క్రీమ్ ఉంది, ఆ పక్కన పడిపోయింది. హాస్పిటల్కి అయితే కనుక ఇవేమి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ బేబీకి 3 months వచ్చే వరకు కూడా స్కిన్ మీద ఎలాంటివి అప్లై చేయకూడదు అని చెప్పారు. సో ర్యాష్ క్రీమ్ ఒకటే క్యారీ చేస్తాను హాస్పిటల్ బ్యాగ్లో. అండ్ ఇక్కడ వరకు అయితే బేబీవి అయిపోయాయి. ఇంకొకటి ఉంది, ఇది కూడా.
ఇవన్నీ ఆల్రెడీ ఇండియా నుంచి కొరియర్ వచ్చిన తర్వాత ఒకసారి నార్మల్ ప్లెయిన్ వాటర్లో కొంచెం హాట్ వాటర్లో నానబెట్టి వాష్ చేసి ఎండలో ఆరబెట్టాను. అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కదా, సో అందుకని చెప్పి. ఇక్కడి వరకు అయితే బేబీది అయిపోయింది. ఇప్పుడు నాకేం తీసుకెళ్తున్నానని ఫీడింగ్ నైటీస్ ఒక 2 పెట్టుకున్నాను. ఇవి నేను ఇన్స్టాగ్రామ్ జిఆర్ఎం బొటెక్ అని చెప్పి ఒక పేజ్లో తీసుకున్నాను. మీకు ఆ పేజ్ మెన్షన్ చేస్తాను, మీకు ఒకవేళ నచ్చితే కనుక తీసుకోండి. 3 నైటీస్ వచ్చేసి ఫీడింగ్ నైటీస్ వచ్చేసి 999 రూపీస్. కాస్ట్ చాలా తక్కువ ఉంది. అది కాకుండా క్లాత్ కూడా చాలా బాగుంది. ఇవి 2 పెట్టుకున్నాను. డిశ్చార్జ్ అయిన తర్వాత వేసుకోవడానికి ఒక డ్రెస్ పెట్టుకున్నాను, ర్యాష్ క్రీమ్ బేబీకి. అవి కాకుండా డైపర్స్, మెటర్నిటీ డైపర్స్. ఇవి ఖచ్చితంగా వాళ్ళ హాస్పిటల్లో అయితే ఇస్తారు అని చెప్పారు, బట్ ఎందుకైనా మంచిది పెట్టుకోవడం మంచిది కదా, సో అందుకని పెట్టుకున్నాం. ఒక 2 మెటర్నిటీ బ్రాస్ ఒక 2 పెట్టుకున్నాను. ఇంకా మనకి ప్యాంటీస్ పెట్టుకోవాలి. మన కోసం ఒక టవల్. ఇక్కడ శానిటరీ ప్యాడ్స్ ఇక్కడ చాలా కాస్ట్. ఇండియా నుంచి ఎవరైనా అప్పుడప్పుడు కొరియర్స్ వేయించుకునే వాళ్ళు ఉంటే కనుక శానిటరీ ప్యాడ్స్ అనేవి వేయించుకోండి, ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్. ఇవి నేను జస్ట్ మెటర్నిటీ డైపర్స్ తీసుకుందామని వెళ్తే ఇవి నాకు 1600 రూపీస్ పడ్డాయి. ఇందులో మళ్ళీ క్వాంటిటీ కూడా వచ్చేసి 8 ఉంటాయి, 8 మాత్రమే ఉన్నాయి. 16 పౌండ్స్, అరౌండ్ 15 పౌండ్స్ అలా పడ్డాయి. చాలా కాస్ట్ ఉన్నాయి. ఇవి డైపర్స్ అనే కాదు, నార్మల్ ప్యాడ్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి ఇక్కడ. అండ్ దట్టు అంత కంఫర్టబుల్గా కూడా అనిపించవు, ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి అక్కడ వాటికి అలవాటు పడి ఉంటామనో లేకపోతే ఏమో తెలియదు కానీ. సో ఎవరైనా ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఉన్నా లేదు కొరియర్ ఏదైనా వేయించుకుంటారన్నా సరే ప్యాడ్స్ మాత్రం ఖచ్చితంగా వేయించుకోండి. ఇంకా లాస్ట్గా మా అమ్మ వాడిన కాటన్ చీరలు. ఇవి చల్వ కోసం మా అమ్మ పంపించింది. ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైనా సరే ఆ పుట్టింట్లో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది, బట్ కొన్ని సిచ్యువేషన్లో అందరికీ సెట్ కావు కదా, ఇంకా తప్పదన్నమాట. సో మా అమ్మ చీరలు ఇవి బేబీ చల్లదనం కోసం పంపించారు. మా అమ్మ అండ్ మా అక్క ఫ్రెండ్ భవానీ అక్క ఒక కాటన్ చీర ఇచ్చారు. అంటే ఇవి పాతివి అయినప్పటికీ బేబీకి బ్లెస్సింగ్స్ లా అన్నమాట. మీకు ఐడియా ఉంటుంది, కొంతమంది దాచి మరి వాళ్ళ పిల్లల కోసం ఉంచుతారు. సో అలానే చాలా హ్యాపీగా ఉంది మా అమ్మ చీర పంపించినందుకు. అలాగే మా అమ్మ దగ్గర లేనందుకు కూడా కొంచెం ఓకేతున్నాను. నేనే కాదు, ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లి దగ్గర లేకపోతే తన విలువేంటో అన్నది అప్పుడే తెలుస్తుంది. మిస్ యూ సో మచ్ అమ్మ. మా అమ్మే కాదు, మా అక్కలు కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారు. సో దానివల్లనే ఏమో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయినప్పటికీ ఇంత ధైర్యంగా ఉన్నాను. సో ఇది నా హాస్పిటల్ బ్యాగ్. నాకు తెలిసినంత వరకు నేను మొత్తం సర్దాను. నేను ఏదైనా మర్చిపోయింటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. డెలివరీ తర్వాత మనకి నడుం కట్టు వేస్తారు కదా, అమ్మ దగ్గర ఉంటే కనుక కాటన్ చీర కానీ ఏదైనా కాటన్ క్లాత్ కానీ చించి నడుము చాలా గట్టిగా కట్టేది, ఎందుకంటే నేను మా అక్కలకు చూశాను. సో అమ్మ దగ్గర లేదు, మనం అవి చేసుకోలేం కనుక ఇది పంపించారు. ఇది ఫస్ట్ క్రైలో తీసుకుంది మా అక్క. 2 బెల్ట్స్ ఇచ్చారనమాట. ఇది ఎలా వేసుకోవాలో కూడా నాకు తెలీదు. మీమి అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాము, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో చూద్దాం ఎట్లా ఉంటుందో మన డెలివరీ జర్నీ అన్నది. మీ ఫ్రెండ్స్లో మీ రిలేటివ్స్లో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే కనుక ఈ వీడియో ఏమన్నా వాళ్ళకి యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ కొంచెం భయంగా కూడా ఉంది, ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ, దట్టు అమ్మ వాళ్ళు ఎవరు దగ్గర లేకపోవడం, ఆ టెన్షన్ కూడా ఒకటి ఉంది. హ్యాపీగా కూడా ఉంది, ఎందుకంటే ఫస్ట్ బేబీ కదా, ఎవరికన్నా ఉంటుంది. సో చూద్దాం ఏమవుతుందో. అంత సేఫ్ కావాలని ఆ దేవుడు బ్లెస్సింగ్స్ అడగటం తప్ప మనం ఏం చేయలేము. సో అంతా మంచిగా జరుగుతుంది అని అనుకుంటున్నాను, జరగాలి కూడా. నేను బేబీ సేఫ్గా ఉండాలని మీరు తప్పకుండా బ్లెస్సింగ్స్ ఇవ్వండి.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please do subscribe. Thank you.